బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ నగరం ఖాళీ అయ్యింది. ట్రాఫిక్ పెద్దగా కనిపించడం లేదు, సౌండ్ అంతగా వినిపించడం లేదు. వాహనాల రద్దీ రహదారులపై బంద్ అయింది. ఇది ఈ రోజు హైదరాబాద్ లో పరిస్థితి. సంక్రాంతి పండుగకు అందరూ సొంతూళ్లకు వెళ్లడంతో నగరం దాదాపుగా ఖాళీ అయినట్లే కనిపిస్తుంది. హైదరాబాద్ లోని ప్రధాన రహదారులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. కిక్కిరిసిపోయి నిత్యం కనిపించే మెట్రో రైళ్లు కూడా ఖాళీగా కదులుతున్నాయి. దీనికి అంతటికీ కారణం సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగకు నగరం అంతా ఊరి బాట పట్టారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. సంక్రాంతి అంటే సంస్కృతి సాంప్రదాయాలకు మరో పేరు. అదే కాకుండా చిన్నపిల్లలకు పెద్దలకు కూడా ఎంతో సంబరమైన పండగ సంక్రాంతి. 3 రోజులు జరుపుకునే ఈ పండగ కోసము ఆంధ్ర వాళ్ళే కాకుండా, ఆంధ్ర ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా జిల్లాల వారీగా గ్రామాల వారీగా కూడా హైదరాబాద్ నుంచి తమ ఊర్లకు తరలి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో నిజాంపేట్ కావచ్చు, మియాపూర్ కావచ్చు, అలాగే ఉప్పల్ కావచ్చు, అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అన్ని మెయిన్ సిటీ రోడ్లలో కూడా మొత్తం సిటీ అంతా, హైదరాబాద్ నగరం అంతా కూడా ఖాళీ అయిపోయిన సందర్భాలు చూస్తున్నాము. పండగ వాతావరణం, సంక్రాంతి పండగ వాతావరణం అంతా కూడా గ్రామాల్లోనే హైదరాబాద్ అంతా ఖాళీ అయ్యింది. తమ ఊర్లకి ఇక్కడికి నివాసం కోసం, ఉపాధి కోసం తరలి వచ్చిన ప్రజలంతా కూడా ఈ సంక్రాంతి పండగ 3 రోజులుగా జరుపుకునే ఈ పెద్ద పండగకి పిల్లలకి భోగి పండగ అంటేనే భోగి పళ్ళు పోయడము. ఆ భోగి పళ్ళ పండగ పెద్ద పండగ. అదే కాకుండా రంగురంగుల పతంగులు ఎగరవేయడానికి, రంగురంగుల ముగ్గులు వేసుకోవడానికి, కొత్త బట్టలు తొడుక్కోవడానికి, కోడి పందాలు ఆడించడానికి, ఎడ్ల పందాలు పోటీ పడడానికి, వేలు లక్షలు కూడా పందెంలో కాయడానికి కూడా తమ ఊర్లకి వెళ్ళి వాళ్ళు ఘనంగా పండగ జరుపుకోవడానికి హైదరాబాద్ నగరం నుంచి తరలి వెళ్ళిన సంఘటనలు చూస్తున్నాము. హైదరాబాద్ నగరంలో రోడ్లు మొత్తం కూడా ఖాళీ అయిపోయినాయి. ఇక ఊర్లలోనే పండగ వాతావరణం అంతా కనబడుతోంది. హైదరాబాద్ నగరం ఖాళీగా కనబడుతోంది. చూస్తున్నారు కదా, కెమెరామెన్ శ్యామ్తో నిర్మల, 6 టీవీ.